మూవీ స్టార్టింగ్‌లో మనకి హీరోయిన్‌ని చూపిస్తారా? హీరోయిన్ దగ్గరికి వాళ్ళ అక్కొచ్చి, "నేను లాయర్‌తో మాట్లాడాను. సో, మనకి డైవోర్స్ వస్తున్నాయి" అనంగానే హీరోయిన్ షాక్ అయిద్దనమాట. "ఏంటక్కా డైవోర్స్ అంటున్నావని?" ఇంక వాళ్ళ అక్క, "సరే ఇంక బట్టలు సర్దుకో" అని చెప్పేసి చెప్తుంది. మన హీరోయిన్ అంటుంది, "నేను అందమైన హీరోయిన్‌ని. తిన మా అక్క. అలాగే మా అక్క నేను సొంత అక్క చెల్లెలం కాదు. నన్ను అడాప్ట్ చేసుకున్నారు మా అక్క వాళ్ళ పేరెంట్స్. సో, చిన్నప్పటి నుంచి మా అక్క నన్ను బాగా చూసుకుంది. ఎప్పుడైతే నన్ను అడాప్ట్ చేసుకున్నారో అప్పుడే మా అక్క నా దగ్గరికి వచ్చి నేను నిన్ను చూసుకుంటాను అని అనింది. అమ్మ కంటే దారుణంగా నన్ను పెంచింది కాబట్టి నాకు మా అక్క అంటే చాలా ఇష్టం. నేను మా అక్క కన్నా చిన్నదాన్ని. అలాగే మేమిద్దరం ఒకే క్లాస్ కాకపోయినా సరే మా అక్క గురించి తన క్లాస్ కి వెళ్ళిపోయాను. ఒకేసారి గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాము. మా అక్క కంపెనీ పెట్టిన తర్వాత ఒక ఆయన అయితే మీట్ అయ్యింది. తనని చూడంగానే లవ్ అట్ ఫస్ట్ సైట్ లో పడిపోయింది. వీళ్ళిద్దరూ అయితే పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? సో నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, నాకు మా అక్కతోనే ఉండాలనిపిస్తుంది కాబట్టి మా అక్క వాళ్ళ ఆయన, అదే మా బావ తమ్ముడిని వాళ్ళలో పడేసుకుంటే చక్కగా తను పెళ్లి చేసుకుని మా అక్కతోనే ఉండొచ్చు అని చెప్పి హీరోయిన్ ప్లాన్ వేస్తుంది ఏడుస్తూ. హీరోయిన్ తన ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తుంది. నేను చేసేది కరెక్టేనా? కరెక్టే. మా అక్క గురించి నేను ఏం చేసినా కరెక్టే అని చెప్పి ఆలోచిస్తుంది. ఆ చెట్టు వెనకాల దాక్కుని హీరోయిన్ మన హీరోని అయితే చూస్తూ ఉంటుంది. అండ్ ఆ కార్ ఆగుంటే హీరోయిన్ అక్కడికి వచ్చేసి కార్ ఎక్కిస్తుంది. అయ్యో నన్ను గుద్దేశాడు అని అంటుంటే హీరో షాక్, ఇదేంటి ఇలా చేస్తుంది అని. నన్ను గుద్దేశాడు బాబాయ్ అని హీరోయిన్ అంటే వాళ్ళ అక్క వచ్చి, ఏంటి ఇక్కడున్నావు నువ్వు, ఏంటి దెబ్బ తలిగిందా అని అంటే, అక్క చూడక్క ఈ కార్ తో నన్ను గుద్దేశాడు అక్క అని అంటుంటే ఇంకా వాళ్ళ అక్కకి అర్థమైతుంది. ఇంకా హీరో ఏమో, వదినా నేనేం చేయలేదు వదినా, తిన్ని నా కార్ ఆగుంటే తనే వచ్చిన కార్ మీద పడింది అని హీరో అంటుంటే అప్పుడు హీరోయిన్ నీ వల్ల ఇలా జరిగింది అనగానే ఇంకా హీరో వాళ్ళ అన్నయ్య వచ్చి, నువ్వు హీరోయిన్ ని హాస్పిటల్ తీసుకెళ్ళు, తన రెస్పాన్సిబిలిటీ నీదే అనగానే నీదే అని చెప్పి హీరోయిన్ అంటుంది. సరే అని చెప్పి సచ్చినట్టు హీరో ఒప్పుకుంటాడు. హీరోయిన్ కంట ఎత్తుకుని తీసుకెళ్లాలంట, ఎందుకంటే దెబ్బ తొలిగింది కదా పాపం పిల్లకి. ఇదంతా హీరోయిన్ లక్ అయితే చూసి నవ్వుతుంది. హీరోయిన్ ఏమో వీడు నిజంగానే హాస్పిటల్ తీసుకువెళ్ళిపోతాడు అనుకుంటా అని అంటే హీరో అడుగుతాడు, నువ్వు ఇదంతా ఎందుకు చేసావు అని అంటే అప్పుడు హీరోయిన్, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనే చేశాను అని అంటే హీరో షాక్ అయిపోయి ఇంకా కార్ ఆపేస్తాడు. అంటాడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి క్యూలో ఉన్నారు అమ్మాయిలు అనగానే అప్పుడు హీరోయిన్, అదంతా నాకు తెలీదు, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే హీరో కూడా సరే అని చెప్పి వీళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి పోతాడనమాట. అంటే ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి పోతారు. ఇంకా సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. హీరోయిన్ అయితే ఫుల్ హ్యాపీ. హీరో అంటాడు, నన్ను పెళ్లి చేసుకున్నందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అంటే ఫుల్ హ్యాపీ అని చెప్పి హీరోయిన్ అని, సరే మనం ఇటే వెళ్ళాలి ఇంటికి అని చెప్పి అంటుంది. హీరో ఏమో ఏంటి అటే పట్టినావు అని అంటే, మనం బావగారి ఇంటికి వెళ్ళాలి కదా అని అంటుంది. ఇంకా డైరెక్ట్ గా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ ఏమో, నేను మా అక్కతో స్లీప్ చేయాలనుకుంటున్నాను, మా అక్క పక్కనే పడుకుంటాను అని అంటే అప్పుడు హీరో, నువ్వేంటి వాళ్ళిద్దరి మధ్యన వెళ్తానంటున్నావు, వాళ్ళిద్దరికి ప్రైవసీ కావాలి కదా అని అంటే, ప్రైవసీ లేదు ఏం లేదు, నేను మాత్రం మా అక్కతోనే ఉంటానబ్బా అని చెప్పి హీరోయిన్ అంటుంది. అలా కాదు, నువ్వు అలా ఉంటే మన ఇద్దరి విల్ల ఏమైపోవాలి చెప్పు అని అంటే, లేదు నేను మా అక్కతోనే పడుకుంటానబ్బా, మా అక్క దగ్గరే ఉంటాను, నీకు ఇష్టమైతే నాతో ఉండు లేదంటే వెళ్ళిపో, అదే నువ్వు ఒప్పుకోలేదనుకో నిన్ను నా బెడ్ పక్కన పడుకోలేను, అర్థమవుతుందా అని అంటే, బాబాయ్ వద్దే బాబు ఆ పని మాత్రం చేయమాకు, సరే నువ్వు చెప్పినట్టే వింటానని చెప్పి హీరో అయితే అంటాడు. సరే పదా నా రూమ్ ఏదో చూపించని చెప్పి హీరోయిన్ అంటే హీరో ఆ లగేజ్ మోస్తూ, అమ్మా దీన్ని అసలు భరించలేనన్నట్టు అనుకుంటాడు. హీరోయిన్ మార్నింగ్ లేగానే తన అకౌంట్ లోకి అయితే ఒక 1 మిలియన్ మనీ అయితే వస్తున్నాయి అనమాట. సో ఆ మనీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, వావ్ నాకు ఈ వైఫ్ అంటే ఈ లైఫ్ చాలా బాగా నచ్చిందని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. ఇంకా ఇక్కడతో అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే ముగుస్తుంది. ప్రెజెంట్ లో హీరోయిన్ ఫోన్ చూసుకుని, నేనైతే మనీ బాగానే దాచుకున్నాను, ఈ మనీ అయితే బాగానే సరిపోతాయి, కానీ నేను తనకి డైవర్స్ ఇచ్చేస్తున్నాను కదా హీరోకి, సో తన నుంచి ఆలోచిస్తుంటే నాకు బాధ ఇస్తుంది, కానీ నేను మా అక్కతో ఉండాలి కాబట్టి సో నేను డైవర్స్ ఇచ్చినా సరే పర్లేదు, నాకు మా అక్కే ముఖ్యం అని చెప్పేసి అనుకుంటుంది. అక్కడికి హీరో వచ్చి, అమ్మయ్య నువ్వు నాతో పాటు మన విల్లాకి వచ్చేస్తున్నావు కదా అని అంటే అప్పుడు హీరోయిన్, బాబు నీతో కాదు మా అక్కతో అని చెప్పి హీరోని తోస్తుంది. అలాగే అంటుంది, మా అక్క మీ అన్నయ్య దగ్గర నుంచి డైవర్స్ తీసుకుంటుంది, ఎందుకంటే మీ అన్నయ్య మా అక్కని మోసం చేశాడు కాబట్టి అని అంటే అప్పుడు హీరో, అయితే ఏంటి అని అంటే, అయితే ఏంటంటే మా అక్క ఎలాగో డైవర్స్ తీసేసుకుంటుంది
తీసుకుంటుంది కాబట్టి సో నేను కూడా తీసేసుకుంటాను అని చెప్పి హీరోయిన్ అంటుంటే, నువ్వు డైవర్స్ తీసుకుంటావా, ఎందుకు డైవర్స్ తీసుకుంటావు అని చెప్పి హీరో అయితే కిస్ చేస్తాడు. నువ్వు నిజంగానే డైవర్స్ తీసుకుంటావా అని మళ్ళీ అడుగుతాడు. హీరోయిన్ అని అంటుంది. ఇంకోసారి కిస్ చేస్తాడు. అలా వీళ్ళిద్దరూ అయితే ఇంటిమేట్ అయితే అయిపోతారు. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, ఎలాగో తర్వాతే కదా డైవర్స్, ఇది ఫస్ట్ ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా హీరోని కిస్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తానికి పోతే వాళ్ళ అక్క అడుగుతుంది రాత్రి ఏం జరిగింది అని. హీరోయిన్ చెప్పంగానే ఇంకా వాళ్ళ అక్క, అసలు అయినా నిన్ను ఫోర్స్ చేసి చేయడం ఏంటి, అసలు వాడికి ఎంత ధైర్యం చెప్పు, అందుకే నేను డైవర్స్ పేపర్ తీసుకొచ్చాను, దీని మీద మన ఇద్దరం సంతకం చేసేద్దాం, వాళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చేద్దాం అని అంటే అప్పుడు హీరోయిన్, అక్క నువ్వు ఒకసారి ఆలోచించక్క, నిజంగానే బావగా నిన్ను మోసం చేశారా అని అంటే హీరోయిన్ ఒకటి గుర్తు తెచ్చుకుంటుంది. తిన ఫోన్ చూస్తున్నప్పుడు న్యూస్ అయితే వస్తుంది. ఆ న్యూస్ లో ఏంటి, హీరో వాళ్ళ అన్నయ్య వేరే అమ్మాయితో అంటే తన ఎక్స్ లవర్ తో ఉన్నట్టు వస్తుంది వీడియోతో సహా. ఆ న్యూస్ ని చూసి తిన హీరో వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, నేను కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నానమ్మా, నేను తర్వాత కాల్ చేయనా అని అంటే సరే అని చెప్పి ఈమె కట్ చేస్తుంది. తినకి ఒక మెసేజ్ వస్తుంది. అదేంటి, అది హీరో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఎక్స్ నుంచి వస్తుంది. నీకు తన బిజినెస్ ట్రిప్ అని ఇక్కడికి వచ్చాడు, కానీ తన నాతో ఉంటున్నాడు, మేమిద్దరం కలిసి ఉంటున్నాము, అలాగే నిన్ను పేరుగే పెళ్లి చేసుకున్నారు, కానీ తన మనసులో నేనే ఉన్నానని చెప్పి అమ్మాయి పెట్టుంటుంది. అదంతా గుర్తు తెచ్చుకుని తిన అయితే సైన్ పెట్టేస్తుంది హీరోయిన్ వాళ్ళ అక్క డైవర్స్ మీద. అలాగే హీరోయిన్ కి ఇచ్చి, నేనేం చేసినా సరే నీ మంచిగా గురించే కదా, నువ్వు కూడా చేసే అని చెప్పి వాళ్ళ చెల్లితో అంటే, హీరోయిన్ అయితే హీరోతో ఉన్న నిమిషాలు గుర్తు తెచ్చుకుని అయినా సరే ఆగకుండా సైన్ పెట్టేసి, అక్క ఇక్కడ ఒకవేళ హీరో వచ్చాడనుకో నన్ను వెళ్ళనివ్వడు, పదక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళిద్దరైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వచ్చి ఆగండి అన్నా సరే వాళ్ళైతే ఆగరు. అండ్ అలాగే వీడంటాడు, ఇప్పుడు నేను బాస్ కి ఏమని చెప్పను అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఈయన అక్కడికి మన హీరో అయితే వస్తాడు. హీరో వచ్చి, ఏంటి మీరంతా టెన్షన్ పడుతున్నారు, నా వైఫ్ ఏమైనా వెళ్ళిపోయిందా ఏంటి అని అంటే, నిజంగానే వెళ్ళిపోయిందని చెప్పి వీళ్ళు అంటారు. ఇంకా హీరో ఏమో పరిగెత్తుకుంటూ హీరోయిన్ రూమ్ లోకి వెళ్ళి చూడంగానే అక్కడ హీరోయిన్ బట్టలు అయితే ఉండవు. సో హీరోయిన్ వెళ్ళిపోయిందా అని చెప్పి ఫోన్ అయితే చేస్తాడా, కానీ బ్లాక్ లో పెట్టినట్టు వస్తుంది. హీరోయిన్ ఏమో వాళ్ళ అక్క కంపెనీకి అయితే వెళ్ళుంటుంది. వాళ్ళ అక్క చెప్తుంది, మన ఇద్దరి గురించి ఒక న్యూ ఫ్లాట్స్ అయితే కొన్నాను, ఆ ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయి అనగానే ఇంకా హీరోయిన్, నిజమా అక్క అని అంటే, అవును ఈ క్రెడిట్ కార్డ్ కూడా నీకే వాడుకో అని చెప్పి ఇవ్వగానే మా అక్క చాలా మంచిది అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ అడుగుతుంది, అక్క ఇదంతా నాకేనా అంటే, ఈ ఫ్లోర్ మొత్తం నీకే అని చెప్పి వాళ్ళ అక్క అంటుంది. హీరో ఏమో హీరోయిన్ కి చాలా ఫోన్లు చేస్తాడు. అలాగే హీరోయిన్ అయితే చాలా మిస్ అవుతూ ఉంటాడు. తను ఎక్కడుందో తెలుసుకోమని చెప్పి ఒకరికి చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ అక్క పెద్ద రెస్టారెంట్ కి అయితే వస్తారన్నమాట తినటానికి. సో ఆ రెస్టారెంట్ మొత్తం హీరోయిన్ అని చెప్పి వాళ్ళ అక్క అయితే చెప్తుంది. ఏంటక్క ఈ రెస్టారెంట్ మొత్తం నాదేనా అని అంటే, నీదే, నీకే కొనేసాను అని అంటే, వాళ్ళ అక్క హీరోయిన్ తో, నువ్వు తింటూ ఉండు నేను కంపెనీకి వెళ్ళొస్తాను అని అంటుంది. హీరోయిన్ అనుకుంటుంది, ఈ రెస్టారెంట్ బానే ఉంది, కానీ ఇక్కడ బిజినెస్ సరిగ్గా జరగట్లేదు కాబట్టి నేను లైవ్ స్ట్రీమ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నానని ఇంకా లైవ్ స్ట్రీమ్ అయితే ఆన్ చేస్తుంది. ఆ లైవ్ స్ట్రీమ్ వల్ల చాలా మంది మనుషులే ఆ రెస్టారెంట్ ఒకటి ఉంది అని చెప్పి తెలుసుకుని ఆ రెస్టారెంట్ కి అయితే వస్తూ ఉంటారు. సో ఈ లైవ్ స్ట్రీమ్ గురించి మన హీరోకి అయితే తెలుస్తుంది. హీరో నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడికి వెళ్తాడు. వెళ్ళంగానే హీరోయిన్ తో, నీకు తిండి బాగా నచ్చినట్టుంది కదా అని అంటే హీరోయిన్ షాక్. హీరోయిన్ వాళ్ళ అక్కకి ఫోన్ చేసి, అక్క ఇక్కడికి తిన వచ్చాడని చెప్పి చెప్తుండే హీరో ఏమో ఆ ఫోన్ ని కట్ చేసేస్తాడు. హీరోయిన్ హాయ్ అని చెప్తుంది. ఇంకా హీరో, ఏంటి వైఫీ నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అంటే, ఈ మ్యాటర్ వాళ్ళ అక్కకైతే తెలిసి వాళ్ళ అక్క ఆ మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని హీరోయిన్ దగ్గరికి అయితే ఫాస్ట్ గా వెళ్తుంది. హీరో అప్సెట్ అయిపోయి ఫుల్ గా డ్రింక్ తాగుతూ ఉండి, ఒక మాట చెప్పే, కానీ మా అన్నయ్య మోసం చేశాడు, సో వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుంటే నేనేం చేశానే, నాకెందుకు ఇస్తున్నావు నువ్వు డైవర్స్, అలాగే నేను చీట్ కూడా చేయలేదు కదా, చెప్పు నేను అమ్మాయికున్నా కదా అని అంటే, అప్పుడు హీరోయిన్, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, ఈవెన్ నేను నిన్ను ఫోర్స్ చేసా కదా పెళ్లి చేసుకున్నాను అని అంటే, ఎవరు చెప్పారు నువ్వంటే నాకు ఇష్టం లేదని అని చెప్పి హీరో అంటాడు. అప్పుడే మనకు తెలుస్తుంది హీరోయిన్ ని హీరో ఫస్ట్ చూసుంటాడు, అది కూడా వాళ్ళ అన్నయ్య పెళ్లిలో. హీరో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు, తన ఎవరు అన్నయ్య అని అంటే, మీ వదిన అలా చెల్లి అని వాళ్ళ అన్నయ్య అనగానే ఇంకా హీరో ఏమో తన్నే చూస్తూ ఉంటాడు. కార్లో వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు, ఇలా నాకు మా వదిన వాళ్ళ చెల్లి అంటే చాలా ఇష్టం, కానీ మా వదిన వాళ్ళ చెల్లి అయిపోయింది కదా, తన్ని లవ్లో ఎలా పడేలా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కార్లో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. సో అప్పుడే మన హీరోయిన్ ఇలా కార్ దగ్గరికి వచ్చి ఉండదు కదా, సో ఇదే ఫ్లాష్ బ్యాక్, అంటే హీరోయిన్ చేయకముందే హీరోని తన్ని లవ్ చేశాడనమాట.
చూడు ఇప్పుడు గానీ నువ్వు నాకు డైవర్స్ ఇచ్చావు అనుకో బాగోదు, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నన్ను వదిలి వెళ్తానంటే నేను ఊరుకోను అని హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటే, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అంటుంది. నేను చేయకూడదా ఏంటి అని చెప్పి హీరో దగ్గరికి వస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అక్క అయితే వస్తుంది. అసలు నీకెంత డేరుండే మా చెల్లిని చెయ్యి పట్టుకుని మరి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. అక్క వచ్చావా అని చెప్పి హీరోయిన్ హ్యాపీగా ఉండి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంటే హీరో ఆపేసి హీరోయిన్ ని తను నా వైఫ్, సో తన నాతోనే ఉంటుందని చెప్పి హీరో లాక్కుంటాడు. తన నీకు వైఫ్ కాకముందు తన నా చెల్లి, తన నాది అని చెప్పి హీరోయిన్ ని వీళ్ళక్క లాగుతుంది. మరిది గారు నేను చెప్పింది వినండి అని అంటే, అయ్యో వదినా నిన్ను మరిది అని పిలవకు, ఎందుకంటే నువ్వు వదిలేసావు కదా, డైవర్స్ ఇచ్చేసావు, అలాగే మా అన్నయ్యకి నీకు ఏయో గొడవలు ఉన్నాయి, సో మీ ఇద్దరు చూసుకుని క్లియర్ చేసుకుని మా అన్నయ్య వచ్చిన తర్వాత అని అంటే, మరిది నువ్వు ఇలాంటోడు అనుకోలేదు, నువ్వు కూడా మీ అన్నయ్య ఇలాంటోడువే, నువ్వు ఫోర్స్ చేస్తావేంటి మా చెల్లిని అని చెప్పి ఇంకోసారి లాక్కుంటుంది. హీరోయిన్ కూడా అవును ఫోర్స్ చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. అలాగేమంటుందంటే, నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడు, మీ అన్నయ్యతో మాట్లాడిన తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడానంటే, వస్తాయి నువ్వు కూడా మీ అక్కతో అని అంటే, చెల్లికి నువ్వంటే ఇష్టం లేదు అర్థమవుతుందా మరిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం హీరో అయితే ఆగు హీరోయిన్ అని చెప్పేసి ఇంకా కార్ వెనకాలైతే పరిగెడుతుండే కొంచెం హీరోయిన్ కి ఒక్కలాగా అయిపోతుంది. ఎందుకు నాకు బాధగా ఉందని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఎంతైనా 2 years రిలేషన్షిప్ కదా. హీరో అయితే ఫుల్ గా తాగేస్తూ ఉంటాడా. అక్కడికే వాళ్ళ అన్నయ్య వచ్చి, రే నువ్వు ఇలా తాగితే ఎలాగరా, ఇప్పుడు నువ్వు ఇలా తాగినందుకు మీ వదినికి నేను ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి చెప్పు అని అంటే, అయ్యో అన్నయ్య నువ్వు ఎవ్వడికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే నా పెళ్ళము అలాగే నీ వైఫ్ ఇద్దరు పోయినారు ఇక్కడి నుంచి అని అంటే, అప్పుడు వాళ్ళన్నీ చాలా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావరా అని అంటే, ఇంకో అక్కడ ఉన్న డైవర్స్ పేపర్లు చూడు అనగానే వాళ్ళన్నీ చూస్తాడు. హీరో అంటాడు, రే బాబు నువ్వు వదిన్ని మోసం చేసావు, అలాగే మోసం చేసిందే కాక తను నీకు డైవర్స్ ఇచ్చి మీ ఇద్దరి వల్ల నా వైఫ్ నాకు దూరం అయిపోయింది కదరా, నువ్వు వదిని చేయడం ఏంటో, వదిని నిన్ను వదిలేయడం ఏంటో, అలాగే వదిన నా పిల్లాన్ని తీసుకువెళ్ళడం ఏంటో నాకేం అర్థం కావట్లేదురా స్వామి అని చెప్పి తినంటే, రే నువ్వు పిచ్చిగా మాట్లాడమాకు, నేనైతే చీట్ చేయలేదురా అని చెప్పి వాళ్ళ అన్నయ్య అంటే, అప్పుడు హీరో అవునా బాబు చూడు ఒకసారి ఈ న్యూస్ చూడు, ఈ న్యూస్ లో నువ్వు నీ ఎక్స్ ని వెళ్ళి కలిసావు కదా, మీ ఇద్దరు ఫోటోలు కూడా ఉన్నాయి చూడు అని చూపిస్తే, రే ఇది నిజమైంది కాదు, ఇది ఫేక్ న్యూస్ అని అంటాడు. అలాగే తన్ని నేను తెలియకుండా కలిచాను, అలాగే మేమిద్దరం ఒక మీటింగ్ లోనే కలుసుకున్నాము, తనతో నేను ఎక్కువ కూడా మాట్లాడలేదు అనగానే, అయ్యో నిజమా అన్నయ్య, నువ్వు నిజంగా మోసం చేయలేదు కదా, అమ్మయ్య బతికిచ్చో, త్వరగా వదినికి ఫోన్ చేసి ఇదంతా మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి చెప్పరా అని అంటే, హీరోల అన్నయ్య తనకి ఫోన్ చేస్తాడు కానీ బ్లాక్ అని వస్తుంది. హీరోలనే ఫెంగ్ అంటాడు, రే నీ ఫోన్ ఎవరా నేను చేస్తానంటే, అనియా నీకన్నా ముందే నన్ను బ్లాక్ లో పెట్టారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, అనియా మనకి ఏం ఆప్షన్ లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి మనము, అనియా నాకు నా వైఫ్ కావాలనియా ప్లీజ్ అని అని చెప్పి ఏడుస్తూ ఉంటే, ఫెంగ్ అంటాడు, నేను లెన్తో డేట్ చేసినప్పుడు తన లొకేషన్ ట్రాక్ చేయడానికి ఒక యాప్ వాడేవాడిని, అది నా దగ్గర ఉంది అనగానే, అయ్యో అన్నయ్య నిజమా త్వరగా చూడు అంటే, ఇంకా వీళ్ళ అన్నయ్య అయితే లొకేషన్ ని ట్రాక్ చేసేస్తాడు. ఇక్కడ కట్ చేస్తే మనకి హీరోయిన్ ని వాళ్ళ అక్కని చూపిస్తారు. వాళ్ళ అక్క లిన్ అయితే ఓవర్ నైట్ వర్క్ చేస్తూ ఉంటుందా, ఇప్పుడు హీరోయిన్ ఏమో అక్క డైవర్స్ గురించి ఒకసారి ఆలోచించు కదా అని అంటే, నువ్వు భయపడుతున్నావు ఏంటి, హీరో నీ దగ్గరకు వస్తాడేమో అని వాళ్ళ అక్క అయితే అంటుంది. అప్పుడు హీరోయిన్ లేదక్క భయపడతామని కాదు అని, ఇంకా హీరోయిన్ ఏమో హీరోతో ఉన్న ఫ్లాష్ బ్యాక్లు గుర్తు తెచ్చుకుంటుంది. అదేంటంటే హీరో అయితే హీరోయిన్ ని చాలా బాగా కేర్ చేసేవాడు అనమాట. హీరోయిన్ ని బాగా చూసుకుంటామని చెప్పి తనని ఒక రాణిలాగా చూసుకుంటాడనమాట. అవన్నీ హీరోయిన్ కి అయితే గుర్తొస్తూ ఉంటాయి. లాస్ట్ టైం కూడా హీరో అని ఉంటాడు, నేను నిన్నైతే చీట్ చేయట్లేదురా, నేను నిన్ను చీట్ చేయను అని కూడా అని ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ అక్క లిన్ అంటుంది, సరే మా చెల్లి ఆ అబ్బాయిల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఈ రోజు నైట్ మ్యాన్సీని తీసుకొస్తాను, సో తాళ్ళతో ఎంజాయ్ చేయరా అని చెప్పి వాళ్ళ అక్క అయితే అంటుంది. సరే అక్క అని చెప్పి హీరోయిన్ కూడా అంటుంది, నువ్వు ఇక్కడ ఎంజాయ్ చెయ్యి, నేను బయటకు వెళ్ళొస్తానని చెప్పి అనగానే, అదేంటక్క అని అంటే, కొంచెం పని ఉంది మా అని చెప్పి హీరోయిన్ అక్కడ వదిలే అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్లే ముందు వాళ్ళ అక్క అయితే చూసావా ఇక్కడ ఎంతమంది వచ్చారని చూపిస్తుంటే, అక్కడికి మన హీరో అలాగే వాళ్ళ అన్నయ్య కూడా వచ్చుంటాడు. వాళ్ళ అక్క అక్కడ వదిలేసి వెళ్తుందా, ఇంకా హీరోయిన్ అమ్మా అక్క అని అంటుంది. ఈ మోడల్స్ అయితే వచ్చి, నేను మీతో ఉండాలనుకుంటున్నాను అని అంటే, సరే అని అంటుంది హీరోయిన్. నా అబ్స్ని టచ్ చేయండి అని చెప్పి ఒక అబ్బాయి అంటుంటే, అక్కడికి హీరో వచ్చేసి, వస్తే గుండె పెట్టుకుని పోయి వేరే వాడి టచ్ చేస్తావేంటే, రే నేను నీకంటే ఇష్టం లేదా, ఆగు నేను వస్తున్నానని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆ కోట్ తీసేసి ఇంకా చేతిలో తీసుకుని, నీ హస్బెండ్ చూడు ఎలాంటి మజిల్స్ ఉన్నాయో, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ టచ్ చేసుకోవచ్చు, చూడు ఈ సరిపోతాయా నీకు ఇంకా కావాలా అని చెప్పి హీరో అంటాడు. నువ్వేంటి ఇలా పట్టుకుంటున్నావు, మా అక్క
తెలితే నిన్ను తిట్టుద్దు తెలుసానంటే ఏంటి తిట్టేది, నా వైఫ్ నా ఇష్టం ఏదైనా చేస్తాను అని చెప్పి హీరోయిన్ మీదకి వెళ్తుంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో వస్తాడు. వచ్చింగానే బావగారు నన్ను కాపాడండి అని చెప్పి హీరోయిన్ అంటే వీళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మీ అక్క ఎక్కడుందని చెప్పి హీరోయిన్ అడిగితే మా అక్క బయటకు వెళ్ళింది అని చెప్పేసి అంటుంది. అలాగే హీరోయిన్ అక్క రాకను వీడు చూడక ఏదో చేసేస్తున్నాడు అని చెప్పి హీరోయిన్ ఏడుస్తూ ఉంటే హీరో ఏమో మీ అక్క వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి డ్రింక్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో మా అక్క వస్తుంది కదా అప్పుడు నీ సంగతి చెప్తుంది అని అంటే ఏంటి నువ్వు ఇంత స్టూపిడ్ లాగా ఉన్నావు, అలాగే చూడు నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు, నా వైఫ్ చాలా క్యూట్ గా ఉంది అని అంటే హీరోయిన్ మనసులో అనుకుంటుంది వీడింటి ఇలా మాట్లాడుతున్నాడు, వచ్చిన తర్వాత ఇవి అస్సలు వదిలిపెట్టదు అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మనం ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇద్దరం సపరేట్ అయిపోయి మన ఇద్దరం ఒక వెళ్ళాకెళ్ళి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేద్దాం అని చెప్పి హీరోయిన్ అంటుంది లేదు అని చెప్పి మనసు ఏమనుకుంటుందంటే ఒకవేళ నేను మా అక్కతో లేకపోతే నా జీవితం మొత్తం బ్లాక్ అండ్ వైట్ లాగా అయిపోతుంది అని హీరోయిన్ అనుకుంటుంది. హీరో ఏమో సరేనా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నువ్వు ఒకడివి నన్ను ఎలా చూసుకోగలవు, నువ్వు ఎలాగో మీ అన్నయ్య డబ్బుల మీద కదా బతుకుతుంది అని అంటే అప్పుడు హీరో మనకి ఎలాగో క్లబ్ ఉంది కదా అది బాగానే జరుగుతుంది, ఆ క్లబ్ వల్ల నాకు డబ్బులు వస్తాయి సరేనా అర్థమవుతుందా, సో ఎవరి హెల్ప్ నాకు అవసరం లేదు అని అంటే చెప్పినావులే ఇంకా ఆపు అని చెప్పి అంటుంది. నేను ఆపాలా అని చెప్పి హీరో అనుకుంటుంది. ఇంకా ఫ్యాంగ్ అయితే లిన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి లిన్ అయితే వస్తుంది. అక్క వచ్చావా పదక్క వెళ్ళిపోదని చెప్పి హీరోయిన్ అంటుంది. లిన్ అంటుంది ఏంటి ఇద్దరు అన్న తమ్ముళ్ళు మీ జాబులు వదిలేసి ఇక్కడ మేల్ మోడల్స్ లాగా పనిచేస్తున్నారా ఏంటి అని అంటే ఫ్యాంగ్ అంటాడు మన ఇద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చింది సో నేను దాన్ని క్లియర్ చేయాలి అని అంటే అప్పుడు లిన్ నువ్వు నోరు మూసుకుని డైవర్స్ పేపర్ మీద సైన్ చేయి నేనేం విన్నాను అంటుంది. నేను సైన్ చేయను ఎందుకంటే నేను మోసం చేయలేదు కాబట్టి, అలాగే నేను నీకు చెప్పాలి నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడ నా ఎక్స్ వచ్చి నన్ను కోఇన్సిడెంట్స్ గా కలిసింది, అలాగే మేము మీటింగ్ ప్రకారమే మాట్లాడుకున్నాము అంటే మేమిద్దరం మాట్లాడుకోలేదు, అక్కడ కంపెనీలో మాట్లాడుకుంటున్నప్పుడు తనే మధ్యలో వచ్చింది కావాలంటే చూడు అని చెప్పి చూపిస్తాడు. అక్కడ ఉన్న అసిస్టెంట్ కూడా అవును మేడం కావాలంటే ఈ సీసీ కెమెరాది చూడండి, బాస్ అక్కడికి పని ప్రకారమే వెళ్ళాడు కానీ అక్కడ తప్పుడు పని చేయడానికి వెళ్ళలేదు అనగానే ఇంకా లిన్ కూడా నమ్ముతుంది. ఫ్రాంక్ అంటాడు మా ఇప్పటికైనా నమ్ముతావా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను, అలాగే నేను అబ్రాడ్ లో త్వరగా పని కానిచ్చుకొని నీ గురించి ఇంత త్వరగా వచ్చాను తెలుసా, అలాగే నేను నీకు ఒక గిఫ్ట్ కూడా తెచ్చాను అని చెప్పి కింద కూర్చొని నిజంగా నేను నీ గురించి చాలా బాధపడుతున్నాను, అలాగే నాకు ఆ డైవర్స్ వద్దు మా ప్లీజ్ మా అని చెప్పి అడుక్కుంటాడనమాట. ఇంకా లిన్నేమో సరే పైకి లెగు అనగానే నిజంగా మా నాకు ఎంత ఫీవర్ వచ్చిందో చూడు, నువ్వు లేకపోయేసరికి నాకు ఏదోలాగా అయిపోయింది, అలాగే నీ మీద నాకు బెంగ వచ్చేసింది మా చూడు జ్వరం వచ్చేసింది అని చెప్పి ఇంకా ఫ్యాంగ్ అయితే అంటుంటే ఏంటక్క డైవర్స్ అన్నావు కానీ ఏంటక్క ఎలా కలిసిపోతున్నారు అని చెప్పేసానంటే ఏంటి వైఫీ నీకు నన్ను టచ్ చేయాలనిపిస్తుందా దా టచ్ అయ్యి ఇప్పుడు నీకు రైట్స్ ఉన్నాయనగానే సరేరా టచ్ చేస్తానని చెప్పేసి అంటుంది. ఇంకా ఫ్యాంగ్ అయితే లిన్ మీద పడిపోతాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసానంటే లిన్ అంటుంది నేను మీ అన్నయ్యని తీసుకువెళ్తాను నువ్వు మా చెల్లిని చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. వదినా నువ్వు మంచి మాట చెప్పవద్దురా మీ చెల్లిని చాలా బాగా చూసుకుంటాను వదినా అని చెప్పేసి హీరో అంటే హే పోరా నువ్వు అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంటే హీరో వెనకాల వెళ్ళిపోయి ఆపి ఏంటి నువ్వు కపుల్ టైంని నాశనం చేద్దాం అనుకుంటావు ఏంటి, ఇప్పుడు అన్ని మిస్అండర్స్టాండింగ్ అన్ని క్లియర్ అయిపోయినాయి కదా. అప్పుడు హీరోయిన్ అంటుంది నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకుంటాను ఎందుకంటే నాకు నిద్ర వచ్చేస్తుంది అబ్బా అని చెప్పి ఇంకా యాక్టింగ్ చేస్తుందా. హీరో ఏమో ఏంటి యాక్టింగ్ వెళ్ళి చేస్తున్నానంటే నిజంగా నాకు నిద్ర వస్తుంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు తినే అనమాట ఫెంగ్ వాళ్ళ ఎక్స్ లవర్, తన పేరు హ్యానా. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఫెంగ్ కి లెంగ్ కి వీళ్ళిద్దరికి డైవర్స్ అయిపోయినాయి అని చెప్పి ఫెంగ్ కి ఫోన్ చేస్తే తను బ్లాక్ చేసినట్టు వస్తుంది. అదేంటి నన్ను బ్లాక్ చేశాడని చెప్పి ఇంకా ఫెంగ్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఆంటీ నేను చైనా వచ్చాను ఇంటికి తిరిగి వచ్చేసాను నేను వచ్చి మిమ్మల్ని కలవనా అని అంటే రామా అని చెప్పేసి ఆమె అంటుంది. ఇంకా హ్యానా అయితే గిఫ్ట్స్ పట్టుకుని ఫెంగ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళంగానే ఇంకా ఆమె అంటుంది ఇలా ఫ్యాంగ్ కి అలాగే లీన్ కి వీళ్ళిద్దరికి డైవర్స్ అయినాయి అంట, సో ఫ్యాంగ్ నేను పెళ్లి చేసుకున్నా సరే చాలా బాగుండేవాడు అనుకుంటున్నాను కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, సో ఇప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చింది, నువ్వు ఎలాగ ఫ్యాంగ్ మనసు గెలుచుకుంటావో నాకు తెలీదు కానీ అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి ఫ్యాంగ్ వాళ్ళ అమ్మ అంటుంది. అలాగే ఈ కంపెనీ డాక్యుమెంట్స్ తీసుకో దీంట్లో క్లియర్ చేస్తే కన్ఫర్మ్ గా హ్యానా నువ్వు ఫ్యాంగ్ మనసుని గెలిచేసుకుంటావు అని చెప్పి ఏమంటుంది. నిన్నేమో ఫెంగ్ తో ఉంటుంది ఇంకోసారి కానీ నువ్వు వేరే అమ్మాయిల దగ్గర కానీ కనిపిస్తే నేను కన్ఫర్మ్ వదిలేస్తాను చెప్తున్నాను అంటే ప్లీజ్ మా పని మాత్రం చేయమాకు నేనైతే వేరే అమ్మాయితోనే ఉండను నేను నీతోనే ఉంటాను అని తనైతే అంటాడు.
అలాగే లిన్ అంటుంది, మీ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ కానీ మీ ఇద్దరు ఏమైనా యాషాలు వేస్తే మీ ఇద్దరికి డైవర్స్ ఇచ్చేస్తాం మేము ఇద్దరు అనగానే, అరే నేనేం చేశాను రా మధ్యలో, మీరు ఒకటయ్యి నా పిల్లల్ని దూరం చేస్తారేంటి నాకు అని చెప్పి వీడైతే అంటూ ఉంటాడు. హీరోయిన్ అలాగే వాళ్ళ అక్క ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తే హీరోయిన్ ఏమో ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అక్క మనసులో అనుకుంటుంది, హీరోయిన్ ఒక అబ్బాయి మీద అసలు డిపెండ్ అవ్వకూడదు, దానికంటూ మనీ దాచి తనకంటూ ఒక లైఫ్ ఉండేలా నేను చెయ్యాలని చెప్పి వాళ్ళ అక్క అనుకుంటుంటే లిన్ అంటుంది, ఇంకా 3 రోజుల్లో కాంపిటీషన్ అనేది ఉంది, దాంట్లో అయితే నేను పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అంటుంటే అక్కడికి హ్యానా అయితే వస్తుంది. నేను కూడా ఆ కాంపిటీషన్కి వస్తున్నాను, నువ్వు గెలుస్తావో లేదో నేను చూస్తాను, ఎందుకంటే నా లవర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నా ప్లేస్లోకి నువ్వు వచ్చావు అని చెప్పి హ్యానా లిన్తో అంటుంటే హీరోయిన్కి కోపం వచ్చి, హే నీ ఫేస్ ఎప్పుడైనా మోహన్లో చూసుకున్నావా, మా అక్కతో నీకు పోలికేంటి, అద్దంలో నీ ఫేస్ నువ్వు వెళ్ళి చూసుకో, అలాగే నేను అందరికీ చెప్తాను ఆగు, నువ్వు ఇలా లైఫ్లోకి వచ్చి వీళ్ళిద్దరిని విడితెందానికి చూస్తున్నావు కదా అని చెప్పేసి హీరోయిన్ అయితే హ్యానా అక్కడి నుంచి వెళ్ళిపోగానే లిన్ అంటుంది, నా చెల్లి చాలా పెద్దదైపోయింది అని అంటే, అక్క నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను అక్క అని అంటే, సరేరా బంగారం అని చెప్పేసి వాళ్ళ అక్క అంటుంది. ఆ కాంపిటీషన్ రోజు కూడా వస్తుంది. సో లిన్కి వచ్చే మోడల్స్ ఉంటారు కదా, సో ఆ మోడల్స్ అయితే రారనమాట. హీరో వచ్చి, వదిన నీకు అన్నయ్యకి మొత్తం బాగానే ఉంది కదా, ఎందుకంటే మీ ఇద్దరిని రాత్రి నుంచి నేను అసలు దగ్గరే చూడలేదు, ప్లీజ్ మీ ఇద్దరికి ఏమైందా అని అడిగితే అప్పుడు లిన్ అంటుంది, మా ఇద్దరికి ఏం కాలేదు, కొంచెం వర్క్లో బిజీ అయ్యి మీ ఇద్దరం కలుసుకోవట్లేదు అని చెప్పి లిన్ అయితే అంటుంది, అమ్మయ్య నన్ను బతికిచ్చారా దేవుడా అని చెప్పేసి హీరో అనుకుంటాడు. ఇంకా లిన్కి వచ్చే మోడల్స్ అయితే రారనమాట. సో వీళ్ళైతే ఫుల్ టెన్షన్ అయిపోతూ ఉంటారు. ఇంకా హీరోయిన్ ఏమో, అక్క నేను మోడల్గా ఉంటాను అక్క, నువ్వు బాధలు ఉంటే నేను చూడలేనని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే ఆ కాస్ట్యూమ్స్ ని వేసుకుంటుంది. లిన్ అంటుంది, వెళ్ళి నా చెల్లికి హెల్ప్ చేయని చెప్పేసి అంటుంది. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి హీరోయిన్ తో వెళ్తాడు. ఇంకా లిన్ డిజైన్స్ గురించి అయితే ఈ జడ్జెస్ అందరూ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అక్కడికి వస్తుంది అనమాట. అది వాళ్ళ అక్క డిజైన్ చేసిన కాస్ట్యూమ్ తో దీని అచ్చం దేవత లాగా ఉందని చెప్పి అందరూ అనుకుంటే హీరో అయితే స్టంట్ అయిపోతాడు హీరోయిన్ చూసి. తిన ఎంత అందంగా ఉందో అని చెప్పేసారంటే, ఈ తన నా వైఫ్ రా, ఫస్ట్ మీరు ఫోన్లు ముయ్యండి అని చెప్పి హీరో అంటాడు. ఇంకా జడ్జెస్ కి అయితే ఆ కాస్ట్యూమ్స్ బాగా నచ్చేస్తాయి. ఈ హ్యానా అయితే కుళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ ఏమో, అక్క మన కాంపిటీషన్ లో గెలిచాం కాబట్టి ఏమైనా ఇప్పిస్తావా అని అంటే, ఆ పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అంటుంది లిన్. హ్యానా ఏమో ఫెంగ్ దగ్గరికి వెళ్ళి, ఫ్యాంగ్ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా, నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఫ్యాంగ్ అడిగితే అక్కడికి లిన్ వచ్చిందని చెప్పి ఈ హ్యానా అయితే ఫ్యాంగ్ మీద చెయ్యేస్తుంది. ఇదంతా హీరో చూసి, అయ్యా అయిపోయిందిరా, ఇంకా అయిపోయింది అంతే, అయిపోయిందిలే అని అనుకుంటాడు. హీరోయిన్ కూడా షాక్ అయిపోతుంది. ఫ్యాంగ్ లిన్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు వైఫ్ నా ఫోన్లు ఎత్తట్లేదు నువ్వు అని అంటే, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చినని ఫీల్ అవుతున్నావు అని చెప్పి లిన్ అంటే, అలా ఏం కాదు అని అంటే, అలా నాకు డైవర్స్ కావాలి అని చెప్పి లిన్ అనగానే, బావా నీకు సిగ్గు లేదా వేరే అమ్మాయితో ఉండడానికి అసలు అని అంటే, ఇంకా హ్యానా ఏమో సరే నాకు ఇక్కడ పని అయిపోయింది అని చెప్పి అనుకుని ఇక్కడ నుంచి నేను వెళ్తున్నానని చెప్పి హ్యానా అయితే అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్తుంది. వదిన అది ఏం కాదు వదిన, ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు వదిన, మన్ని ఎవరా అని చెప్పేసి అంటాడు హీరో. ఫెంగ్ లిన్ని బతిమలాడుతుండే హీరోయిన్ ఏమో, నాకు కడుపులో నొప్పిగా ఉంది అని అంటుంది. హీరోయిన్ ఫెంగ్ కి సైక్ చేస్తుంది అనమాట, బావా ఎలాగైనా సెటిల్ చేసుకోవాలి. హీరోయిన్ తో నిజంగానే నొప్పి వస్తుందామా అని అంటే, రే నేనేదో నాటకం ఆడుతున్నాను, వాళ్ళిద్దరు కలిసిపోతారులే ఆగు అని అంటే, నా వైఫ్ కి తెలివితేటలు కూడా వచ్చేసినాయే అని చెప్పి హీరో అయితే అంటాడు. వీళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లిన్ను ఫ్యాంగ్ వాళ్ళిద్దరు లోపల మాట్లాడుకుంటుంటే వీళ్ళిద్దరు బయట నుంచి చూస్తారు. సో ఫ్యాంగ్ ఏమో, నిజంగా నాకు ఆ అమ్మాయితో సంబంధం లేదు, కావాలంటే అమ్మాయిని బ్లాక్ చేసేస్తాను, ఆ అమ్మాయి నా కంపెనీకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు అని అంటే, అప్పుడు లిన్ను నువ్వు CEO కదా నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని అంటే, నేనైతే ఇంకోసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళను నిజంగా అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. నాకు అంత అక్కర్లేదని చెప్పి లిన్ అక్కడి నుంచి వెళ్తుంటే ఫ్యాంగ్ ఏమో వెనకాల నుంచి పట్టుకున్నాం కానీ, వావ్ నా బావ భలే పట్టుకున్నాడని చెప్పి హీరోయిన్ అనుకుంటుండే. అప్పుడు ఫ్యాంగ్, నిజంగా లిన్ నాకు అమ్మాయితో సంబంధం లేదు, నాకు నువ్వే కావాలి అని అనగానే ఇంకా లిన్ కూడా సరే అని చెప్పి వీళ్ళిద్దరు కిస్ చేసుకోబోతుంటే హీరో ఏమో హీరోయిన్ కళ్ళు మూస్తుంటే హీరోయిన్ అలా చూస్తూ, అబ్బా నా బావ చాలా బాగా రొమాంటిక్ అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా హీరో ఏమో తినకు కూడా కిస్ కావాలనుకుంటా అని చెప్పేసి హీరోయిన్ ని తిప్పి కిస్ పెడతానికి చూస్తుండే. అలాగా వీళ్ళిద్దరూ అయితే ఆ రూమ్ లో పడిపోతారు. ఇంకా వీళ్ళిద్దరు ఏమో హాయ్ అక్క అంటే, హాయ్ వదిన అని చెప్పేసి హీరో అంటాడు. హ్యానా ఫెంగ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఇలాగా ఆ రోజు కాంపిటీషన్ రోజున వచ్చి ఇలా నన్ను ఓడిచ్చేశారు, ఇద్దరు అక్క చెల్లెలు కలిసానంటే, ఏంటి నిజమా అలా చేశారా, అయినా ఎంత తెలివితేటలు అమ్మాయి అనుకోలేదు నేను, అలాగే ఇప్పుడు నా పెద్ద కోళ్ళని అంటే తెలివితేటలు, కానీ నా చిన్న కోళ్ళని అలా కాదు, చిన్న కోళ్ళని యూజ్ చేసుకుని పెద్ద కోళ్ళని తనమే ఇచ్చని చెప్పేసి ఈమె అనుకుంటుంది. ఈమెయితే హీరోకి కాల్ చేసి, రే ఏంట్రా నన్ను మర్చిపోయావా, అలాగే నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, ఈవెన్ ఇప్పుడు దాకా నా కోడలే నాకు చూపిలేదు, నువ్వు
నువ్వు నా కోడల్ని చూసి చాలా రోజులు అవుతుంది అని అంటే, సర్లే అమ్మ తీసుకొస్తాలే అని అంటే, లేదు నాకు ఇప్పుడే కావాలి, నేను ఇప్పుడే నా కోడల్ని చూడాలి అని అంటుంది. హీరోయిన్ ఏమో ఏంటి అని టెన్షన్ అవుతుంది. సర్లే అమ్మ అని చెప్పి హీరో అంటే, సరే అత్తయ్య వస్తున్నానని చెప్పేసి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య సరే అని అంటుంది. హీరో అడుగుతాడు, అయినా నువ్వేంటి అంత త్వరగా ఒప్పేసుకున్నావు మమ్మల్ని కలవడానికి అని అంటే, అదా అత్తయ్యని నాకు కూడా చూడాలనిపిస్తుంది, ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒకసారి వెళ్ళి చూస్తే ఏమైతుంది చెప్పు అని అంటే, అప్పుడు హీరో లేదు నువ్వు కలవు అనుకున్నాను తెలుసానంటే, నేనెందుకు కలవను అని అంటే, సరే నేను కూడా వస్తాను నీతో అని అంటే, లేదు నేను ఒక్కదాన్ని వెళ్తానని చెప్పి హీరోయిన్ ఉంటుంది. లేదు నేను వస్తాను, నా గురించి ఏదో పెడితే చెప్పేస్తావు కదా అని అంటే, హీరోయిన్ కూడా సరే అని అంటుంది. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుందా, అక్కడ హ్యానాని చూసి హీరోయిన్ షాక్ అనమాట. హ్యానా ఏంటి వాళ్ళ అత్తయ్యకి ఒక శాల్వా లాంటిది కప్పుతుంది. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, అయ్యో తనైతే తీసుకొచ్చి నేను ఏ గిఫ్ట్ తీసుకురాలేదు, ఉత్తుగా వచ్చానే అని చెప్పేసి అనుకుని ఇంకా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తే వాళ్ళ అత్తయ్య అంటుంది, నువ్వేంటి ఉత్తి చేతులతో వచ్చావు, సరే కానీ తిన పేరు హ్యానా, తిన ఫ్యాంగ్ వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంది. ఇంకేమంటుందంటే, నువ్వు ఉత్తి చేతులతో వచ్చావు కాబట్టి గార్డెన్లో ఫ్లవర్స్ ఉన్నాయి, వాటికి నువ్వు కేర్ చేసుకో, ఒకసారి వాటిని వెళ్ళి చెయ్యి అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంకా వాటి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా హ్యానా అంటుంది, ఆంటీ మీరేంటి ఫ్లవర్స్ దగ్గర పంపించారు, తన నాశనం చేస్తే ఎలాగా అని అంటే, చూద్దాం తను ఏం చేస్తుంది అని చెప్పి ఏమంటుంది. హీరోయిన్ అయితే ఫ్లవర్స్ ని చాలా బాగా చూస్తూ ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్ కి అలవాటు కాబట్టి. హీరోయిన్ ఒక ఫ్లవర్ పాట్ ని పట్టుకుని, నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు అని చెప్పేసి అంటుంటే, ఇంకా ఆ ఫ్లవర్ పాట్ ని చూసి వాళ్ళ అత్తయ్యకి ఒకటి గుర్తొస్తుంది. వాళ్ళ అత్తయ్యకి వాళ్ళ మావయ్య ఇచ్చిన ఫస్ట్ ఫ్లవర్ పాట్ అనమాట. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అనుకుంటుంది, తినికి ఫ్లవర్స్ అంటే అంత ఇష్టమా, తిన చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి హీరోయిన్ మీద కొంచెం ఇంప్రెషన్ అనేది వస్తుంది. హ్యానా అంటుంది, ఏంటంటే తన పెచ్చదానిలాగా ఫ్లవర్స్ తో మాట్లాడుతుంది అని అంటే, నువ్వు నీ పని చూసుకో అని చెప్పేసి అనగానే ఇంకా హ్యానా సరే ఆంటీ అని అంటుంది. హ్యానాకి ఒకరు ఫోన్ చేసి అడుగుతారు, మనీ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే, అప్పుడు హ్యానా అంటుంది, నేను ఫ్యాంగ్ ని పెళ్లి చేసుకుంటాను కదా, అప్పుడు పెద్ద ఉన్నదాన్ని అయితాను, కొన్ని రోజులు ఆగండి, నేను అప్పుడు మీకు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి హ్యానా అంటుంది. హీరోయిన్ తో వాళ్ళ అత్తయ్య అంటుంది, నువ్వేంటి ఈ ప్లాన్స్ అంత బాగా చూసుకుంటున్నావు అని అడిగితే, అప్పుడు హీరోయిన్, అత్తయ్య మీరు కొంచెం సైడ్ లెగుస్తారా, లేదంటే ప్లాన్ చనిపోతుంది, ఎందుకంటే దీనికి ఓల్డ్ అయిపోయింది అనమాట, మీరు అడ్డు లెగిస్తే ఆ సన్లైట్ వస్తుంది, ఈ ప్లాన్స్ మీరు అలా అనమాకండి, ప్లాన్స్ కూడా ప్రాణం ఉంటుంది తెలుసా అని. ఇంకా వాళ్ళ అత్తయ్య ఉంటుంది, నువ్వు ఇంత మంచిగా ఉన్నవే కానీ ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నవేంటి, మీ అక్క నిన్ను ఎలా చేసిందా అని అంటే, మా అక్క నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, అలాగే మా అక్క చాలా మంచిది అంటే, మీ అక్క ఏమంత మంచిది కాదు అనగానే, మా అక్క గురించి అంత తప్పుగా మాట్లాడకండి అని చెప్పేసి ఇంకా సీరియస్ అయిపోతుంది హీరోయిన్. అయినా మీ కొడుకు ఏమైనా అంత పెద్ద మంచోడు అనుకున్నావే ఏంటి, మీ కొడుకు ఏమంత మంచోడు కాడు, అసలు వాడు వేరే అమ్మాయితో అఫైర్ నడిపించుకున్నాడు, ఆ అమ్మాయి కాస్త నీ పక్కన వచ్చి కూర్చుంది ఈ రోజు అత్తయ్య, అసలు మీకేమైనా ఉందా అని చెప్పేసి సీరియస్ అవుతుండే. వాళ్ళ అత్తయ్య అయితే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది హీరోయిన్ మాటలకి. ఇంకా వాళ్ళ అత్తయ్యని కూర్చోబెట్టి మెడిసిన్స్ అయితే ఇస్తుంది. నువ్వే నన్ను ఇలా పడగొట్టేసి ఇంకా నాకు నువ్వే మెడిసిన్స్ ఇస్తున్నావు అని చెప్పి వాళ్ళ అత్తయ్య అయితే అంటే, సారీ అత్తయ్య అని చెప్పేసి అంటుంది. అలాగే మెడిసిన్స్ కూడా వాళ్ళ అత్తయ్యకి ఇస్తుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య ఏమో సరే గానీ నాకు కొంచెం ఏమైనా చేసి పెట్టు తినడానికి అని అంటే, అత్తయ్య నాకు వంట వండుతాం రాదు అత్తయ్య, అందుకు బయట నుంచి ఆర్డర్ పెట్టుకుందామా అని అంటే, నువ్వు ఎక్కడ కోడలు వస్తారా, వంట వండుతాం కూడా రాదా నీకు అని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇంకేమంటుందంటే, సరే నేను నీకు నేర్పిస్తాను ఎలా ఉండాలో, సో నువ్వు ఉండడం నేర్చుకుంటావు కానీ అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అత్తయ్య అంటే, సరే కిచెన్ రూమ్ లోకి పద నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా ఏం రాదు, వాళ్ళ అత్తయ్య కూడా ఫోన్ లోనే చూసి నేర్చుకుంటుంది వంట చేయడం. వాళ్ళ అత్తయ్య ఏమో పక్క నుంచి ఫోన్ పెట్టుకుని దాంట్లో చూసి ఇన్స్ట్రక్షన్స్ అయితే హీరోయిన్ కి ఇస్తూ ఉంటుందా, హీరోయిన్ ఏమో అలా చేస్తూ ఉంటుంది. వన్ టైం పోయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరు కూర్చుంటారు. ఇంకా వాళ్ళ అత్తయ్య ఏమో నువ్వు టేస్ట్ చేయరా తల్లి అని అంటే, సరే అత్తయ్య అని చెప్పేసి హీరోయిన్ ఏమో టేస్ట్ చేస్తానికి నోట్లో పెట్టుకుంటుంది. వన్స్ నోట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా అది చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటుంది. వాళ్ళ అత్తయ్య ఎలా ఉంది అమ్మా అంటే, ఇంకా వాళ్ళ అత్తయ్య టేస్ట్ చేయగానే ఇంకా వీళ్ళిద్దరికి నోరైతే మండిపోతుంది, చేదుగా ఉంటుంది. హీరోయిన్ అంటుంది, అత్తయ్య మీకు వంట చేయడం రాదు కదా అత్తయ్య, ఇంత దరిద్రంగా ఉంది అని అంటే, అప్పుడు వాళ్ళ అత్తయ్య నేను బానే చెప్పాను, నువ్వే చేయడంలో ఏదో గలిబి చేసావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది. హీరోయిన్ ఏమో అవునా అత్తయ్య అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య ఫోన్ ఆన్ చేయగానే ఇంకా ఆ వీడియో చూసారు అత్తయ్య మీరు దీంట్లో నుంచే కదా చెప్పింది అని చెప్పి హీరోయిన్ అనగానే వాళ్ళ అత్తయ్య అయితే అవునులే అని అంటుంది. లిన్ హీరోకి ఫోన్ చేసి, హీరోయిన్ ఎక్కడుంది అసలు, తను పొద్దు నుంచి నా ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి అడిగితే, హీరో అంటాడు, వదినా మా అమ్మ హీరోయిన్ ని చూడాలంటే నేనేమో దింపాను అనగానే ఇంకా హీరోయిన్ కి హీరో అలాగే వాళ్ళ అక్క చాలా ఫోన్లు అయితే చేస్తూ ఉంటారు కానీ హీరోయిన్ లిఫ్ట్ చేయదు. ఇంకా లిన్ కి డౌట్ ఇచ్చేసి ఇంకా తిన బయలుదేరుతుందా, ఇంకా హీరో కూడా హీరోయిన్ ఎక్కడుందా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇదే మ్యాటర్ లిన్ ఫ్యాంక్ చెప్తుంది, ఇలా మా చెల్లి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిందంట, అప్పటి నుంచి ఏ ఫోన్స్ ఎత్తట్లేదు అని చెప్పి, అలాగే నేను మీ ఇంటికి వెళ్తున్నానని కూడా లిన్ అయితే చెప్తుంది అండ్ మెసేజ్ చేస్తుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంటికైతే వెళ్తారు అర్జెంట్ గా ఫాస్ట్ గా. అక్కడికి వెళ్ళంగానే ఏమైతుంది, అక్కడ హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఇద్దరు ఎగురుతూ డాన్స్లు ఎత్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు అయితే చూసి షాక్ అయిపోతారు.
సో ఫ్లాష్ బ్యాక్ లో ఏం చూపిస్తారంటే హీరోయిన్ ఏమో అత్తయ్య నేను చేసిన వంటకం మీకు నచ్చలేదు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటే అయ్యయ్యో తల్లి నువ్వు ఏడమ్మాకురా అని అంటే లేదు అత్తయ్య మీకు చాలా ఇష్టం లేదు కదా నేనంటే లేదురా నీకు ఎవరు చెప్పారు నువ్వంటే నాకు చాలా ఇష్టము సరే నువ్వు ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు అదే చేస్తానంటే సరే అయితే మన ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదామా అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు అయితే అప్పటి నుంచి ఎగురుతూ ఉంటారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ కట్ చేస్తే వీళ్ళిద్దరు ఇలా ఎగురుతూ ఉంటారా వీళ్ళిద్దరిని చూసి ఇది నిజమా కళ అని చెప్పేసి ఇంకా హీరో అలాగే ఫ్యాంగ్ వీళ్ళిద్దరు నమ్మలేకపోతారు. ఇంకా వీళ్ళిద్దరు చేతులు అయితే లిన్ దగ్గర పెట్టి ఒకసారి గిల్లు ఇది నిజమా కాదా అని అంటే ఇంకా లిన్ అయితే ఇద్దరిని గిల్లుతుంది. ఇది నిజమే అని చెప్పేసి అనుకుంటారు. లిన్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోయి నీకేం కాలేదు కదమ్మా అని అంటే నాకేం కాలేదు నేను అత్తయ్యతో కలిసి కాసేపు ఆడుకున్నాను అలాగే మేమిద్దరం కలిసి ఒక వంట కూడా చేసాం తెలుసా నాకు అత్తయ్య నేర్పించింది అనగానే అప్పుడు హీరో ఏంటి హీరోయిన్ నువ్వు ఒక వంట చేసావా నేను ఇప్పుడు మా పెళ్ళం చేసిన వంటని టేస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా పరిగెత్తుకుంటూ అది తాగడానికైతే వెళ్తాడు. పాపం అదైతే కక్కేస్తాడన్నమాట బయటికి. ఏంట్రా బాబు ఇంత చేదుగా ఉంది అని చెప్పేసి హీరో అనుకుంటాడు. ఇంకా వీరందరూ కలిసి తింటూ ఉంటారా. ఇంకా హీరోయిన్ వాళ్ళ అత్తయ్యకి అయితే హీరోయిన్ ఓకే కానీ లిన్ మీద కొంచెం డౌట్ ఉంది కదా. లిన్ని అడుగుతుంది నువ్వు ఫ్యాంగ్ ని ఎప్పుడు కేర్ చేస్తున్నావు అసలు కేరే చేయట్లేదు కదా అని అంటే అమ్మ నువ్వు ఆగని చెప్పి హీరో ఆపితే అప్పుడు లిన్ ఏమో అత్తయ్య మీరు చెప్పింది నిజమే కానీ ఉమెన్ కంటూ భర్త ఒకడే కాదు కదా తన లైఫ్ మీద కెరియర్ మీద ఫోకస్ చేస్తేనే కదా తర్వాత ఎవరైనా తనతో ఉండేది. అప్పుడు హీరోయిన్ ఏమో అవును మా అక్క చెప్పింది నిజమే అని అంటే అవును మా వదిన చెప్పింది నిజమే అని చెప్పి హీరో అంటాడు. ఇంకా లిన్ అంటే చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది వాళ్ళ అత్తయ్యకి. ఇంకా వీళ్ళందరూ హ్యాపీగా కూర్చుని తింటూ ఉంటారు. ఇంకా ఈమెకు కూడా ఇద్దరు కోడళ్ళు అయితే నచ్చేస్తారనమాట. హ్యానా ఇద్దరు గురించి తప్పుగా మాట్లాడదామని వచ్చుంటే వాళ్ళ అత్తయ్య అయితే మా ఇద్దరు కోడల గురించి నాకు తెలుసు కానీ నువ్వేం చెప్పక్కర్లేదు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పడంగానే ఇంకా హ్యానాకి అయితే కోపం వచ్చేస్తుంది. ఏంటి ఈమె ఈ రోజు నేను చెప్పిన మాట కూడా వెళ్ళలేదు అని. హ్యానా ప్లాన్ చేస్తుంది ఏంటంటే హీరోయిన్ రెస్టారెంట్ లో ఒక డ్రగ్స్ ని కలిపితే సో ఆ రెస్టారెంట్ ని మూసేస్తారు అలాగే హీరోయిన్ అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఏడుస్తూ ఉంటారని చెప్పేసి హ్యానా అయితే అలా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటుంది. హ్యానా అయితే రెస్టారెంట్ బయటకు వచ్చేసిన తర్వాత అందరినీ పిలుస్తుంది అనమాట రమ్మని. ఇంకా అక్కడికి లిన్ వాళ్ళు వచ్చింగానే హ్యానా అంటుంది నేనైతే ఒక మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను అని హ్యానా అంటే అప్పుడేమో హీరోయిన్ వచ్చేసి అక్క మీరు వచ్చారా రండి లోపలికి అని అంటుంది. వీళ్ళందరూ కలిసి కూర్చుంటారు. వాటిల్లో ఒక మోషన్ పౌడర్ని అయితే కలిపేసి ఉంటారన్నమాట. అది హ్యానా ప్లాన్. అది ఇంకా హ్యానా ఏమో వీళ్ళు తినమంటుంది కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు నువ్వు తిను హ్యానా నువ్వు తిను. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే లిన్ను నేను చాలా బాగున్నాము మా లైఫ్ లోకి నువ్వు రా మాకు ఒకవేళ వస్తే మేమిద్దరం అసలు చాలా గొడవలు పడుతూ ఉంటాము కాబట్టి మేమిద్దరం బాగానే ఉన్నాము నువ్వు కూడా విడిగా ఒంటరిగా ఉండి అది నా ఎక్స్ కాబట్టి నువ్వు నీకు చెప్తున్నానని చెప్పి ఫ్యాంగ్ అంటే ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా హ్యానాని తినమంటే హ్యానా ఏమో వద్దు అంటుంది కానీ తింటుంది. పాపం కడుపులో అయితే తిప్పేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. తన వాష్రూమ్కి వెళ్ళిపోగానే ఇంకా మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారనమాట వీళ్ళందరూ కలిసి సీసీ కెమెరాలో చూసుంటారు ఇలా మందు కలిపినట్టు. అందుకే అనమాట వీళ్ళందరూ తినకుండా హ్యానాని తినమని ఉంటారు. ఇంకా తినకైతే సీరియస్ అవుతుంది అనమాట. ఈ దీంట్లో ఎవరు పౌడర్ కలిపారు అని చెప్పేసానంటే హ్యానా ఒకటికి ఇస్తుంది కదా వాడిని అయితే నుంచో పెడతారు. అక్కడికి హీరోయిన్ అత్తయ్య వచ్చి హ్యానా నీకు ఇలా ఎవరు చేశారో నేను కనిపెడతాను బయట సీసీ కెమెరా ఉంది కదా మనం చూద్దామని చెప్పేసానంటే ఇంకా ఆ సీసీ కెమెరాలో ఏం కనిపిస్తుంది హ్యానాని ఆ మందుని ఇచ్చి ఆ మందుని దాంట్లో కలిపమన్నట్టు ఇంకా మొత్తం ఆ సీసీ కెమెరాలో కనిపించేస్తుంది. హీరోయిన్ వాళ్ళ అత్తయ్యకి ఫుల్ కోపం వచ్చేస్తుందా. ఇంకా ఈ అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. హ్యానాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేయగానే ఇంకా హ్యానా కళ్ళు తిరిగి పడిపోతుంది కదా ఇంకా లెగిసిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళ అత్తయ్య అంటుంది అదే మన హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అంటుంది నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు హ్యానా నేను చాలా బాగా నమ్మాము కానీ ఇంతలా చేస్తావు అనుకోలేదు నా కోడల్ని కూడా చాలా తప్పుగా చెప్పావు నా దగ్గరికి వచ్చి ఇంకా నీ ఫేస్ ఇంకా వీళ్ళందరూ కలిసి డిన్నర్ అయితే చేస్తారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అంటుంది నా కోడలిద్దరికి నేను బ్రాస్లెట్ గిఫ్ట్ ఇస్తున్నాను అని అంటే అప్పుడు హీరో అదేంటి అమ్మా వాళ్ళిద్దరికి ఇచ్చావు మరి మా ఇద్దరికి ఏమివ్వా నీ కొడుకులకి అని అడిగితే నీకు తీసుకురాకుండా ఎందుకంటే మీ ఇద్దరికి 20% షేర్లు నీకు 20 నీకు 20 చేశాను అనగానే ఇంకా హీరో అయితే ఫుల్ హ్యాపీ. మీకు ఇంకా కావాలంటే మీ ఇద్దరిలో ఎవరైతే నాకు మనవన్ని ముందిస్తారో వాళ్ళకైతే ఇంకా ఎక్కువ షేర్స్ ఉంటాయి మరి అనగానే ఇంకా హీరో సరే అమ్మా నేనే ఫస్ట్ ఇస్తానని చెప్పి హీరోయిన్ ఎత్తుకుంటాడు. మరి మీరు ఎప్పుడు వెళ్తారు అని అంటే మేము కూడా వెళ్తామని చెప్పేసి వీళ్ళైతే అంటారు. ఇంకా హ్యానన్ అయితే ఈ గుండాలైతే నువ్వు మనీ ఎప్పుడు వస్తావని చెప్పేసి అడుగుతూ ఉంటే రే మీకు ఇస్తాను రా నేను ఇస్తాను అని అంటే ఎప్పుడు ఇస్తావా ఇంకా ఎప్పుడమ్మా ఇచ్చేదని చెప్పేసి వీళ్ళైతే అంటూ ఉంటారు. హీరోయిన్ ఏమో గార్డెన్ లో పనిచేస్తుంటే ఇంకా హ్యానా అని చెప్పేసి ఇంకా హ్యానాని కాపాడటానికి అయితే పరిగెత్తుకుంటూ
వెళ్తుంది. ఇంకా తినని చూసి వాళ్ళైతే అక్కడి నుంచి పారిపోతారు. ఈ ముగ్గురు రౌడీలు కలిసి హీరోయిన్ రెస్టారెంట్కి వెళ్ళంగానే హీరోయిన్ ఏమంటుంది, మీకు డబ్బులు ఇవ్వాలంటే ఫ్రీగా ఇవ్వను, మీరు ఒక బిజినెస్ ఇస్తాననగానే వాళ్ళు కూడా సరే అని అంటారు. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైన్ లో నుంచోండి అని అంటుంది. హీరోయిన్ కిడ్నాప్ అయిందని చెప్పేసి ఇంకా లిన్ వీళ్ళందరూ అయితే ఫుల్ టెన్షన్ అయిపోతారన్నమాట. కానీ ఇక్కడ హీరోయిన్ ఏంటి, తన గురించి వాళ్ళకి చెప్పంగానే ఇంకా వాళ్ళేమో అక్క అక్క నువ్వు పెద్ద ఉన్నదానివి కదక్క, మాకు కూడా కొంచెం మనీ ఇస్తే మేము కూడా బాగుపడతాం కదక్క అంటే సర్లేరా చూస్తాలేరా అని చెప్పి హీరోయిన్ ఉంటుంది. మిమ్మల్ని నేను ఫేమస్ చేస్తాను చూడని చెప్పి హీరోయిన్ అయితే లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటుందా. ఇంకా ఆ లైవ్ స్ట్రీమ్ లో వీళ్ళందరికీ ఏమో అందరూ లైక్స్ ఇస్తూ ఉంటారు, అలాగే గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు. చూసారా మీరు ఎంత ఫేమస్ అయిపోతున్నారంటే, అవునక్క చాలా ఫేమస్ అయిపోతున్నాం, మేము కూడా లైవ్ స్ట్రీమ్స్ యూజ్ చేస్తామని చెప్పి వీళ్ళు అంటారు. లిన్ వాళ్ళైతే హీరోయిన్ ఉన్న చోటుకి వెళ్తారా. ఇంకా అక్కడికి వెళ్ళంగానే మన హీరోయిన్ ఏంటి ఇక్కడ, వాళ్ళకేమో లైవ్ స్ట్రీమ్ చేస్తూ వీళ్ళందరూ కలిసి డాన్సులు వేస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో నేర్పిస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఏమో ఏంటి నువ్వు అన్నట్టు చూస్తాడు. ఏంటి ఇదంతా అని చెప్పి హీరో అడిగితే వాడు పాపం డబ్బులు లేవంటే అందుకే లైవ్ స్ట్రీమ్ లో హెల్ప్ చేస్తున్నానని చెప్పి హీరోయిన్ ఉంటుంది. హ్యానా ఏమో తప్పించుకోవడానికి చూస్తుందా. ఇంకా వీళ్ళందరూ అయితే హ్యానాని పట్టేసుకుంటారు. ఇంకా హీరోయిన్ ఏమో కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరోయిన్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హీరోయిన్ లగంగానే నేను చనిపోతున్నానా, నాకేమైనా వచ్చేసిందా, నాకు క్యాన్సర్ వచ్చేసిందా అని చెప్పేసి అడిగితే అప్పుడు హీరో అవును నువ్వు చనిపోబోతున్నావు అనగానే నేను ఎంత త్వరగా చనిపోతున్నానంటే నీ బొంద నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని చెప్పేసి చెప్తాను. హీరోయిన్ ఏమో ఒకవేళ నాకు పిల్లడు పుట్టాడు అనుకో నేను తన్నే చూసుకోవాలా మా అక్కని చూసుకోవాలా, నేను పిల్లడిని ఎలా చూసుకుంటానో నేను మా అక్కని చూసుకోవాలి అని అంటే నేను నాన్నని అయిపోతున్నానని చెప్పి హీరో హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంకా లిన్ ఏమో నువ్వేం కంగారు పడమాకు నీ బిడ్డని మేమందరం చూసుకుంటాం కదా అని అంటే అక్క నిజంగానా అంటే నిజంగానే నీ బిడ్డని అందరం చూసుకుంటాం సరేనా, తన నా బిడ్డతో సమానం అని చెప్పి లిన్ అంటుంది. ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంటికైతే వెళ్తారు. అలాగే ఇంకో గుడ్ న్యూస్ కూడా, మన లిన్ కూడా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వీళ్ళందరూ అయితే ఫ్యామిలీ ఫోటో తీసుకుంటారు. ఈ హ్యాపీ ఎండింగ్ తో ఇక్కడితో అయితే ఈ డ్రామా అయిపోతుంది. అసలు ఈ డ్రామా నాకు ఎంతలా నచ్చిందంటే, ఎందుకంటే మన హీరోయిన్ వాళ్ళ సిస్టరు తన సొంతంగా చూసింది, సొంత సిస్టర్ లాగా. ఏ డ్రామాస్లో అయినా ఇట్లా సిస్టర్స్ ఇద్దరికి పడకపోవడం కొట్టుకోవడం, కానీ ఈ డ్రామాలో అలా. సరే గాయస్, ఈ డ్రామా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సరేనా. బాయ్ గాయస్.